షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ జరిగింది. B3, B4 ఏసీ కోచుల్లో ఉన్న దాదాపు 30 మంది ప్రయాణికుల బ్యాగ్లోంచి విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లు చోరీ చేశారు దుండగులు. రాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగింది. తమ వస్తువులు పోయాయని ఆలస్యంగా గుర్తించిన ప్రయాణికులు కోచ్లోనే ఆందోళనకు దిగారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సిబ్బంది సూచించడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ జరిగింది. B3, B4 ఏసీ కోచ్లో ఉన్న దాదాపు 30 మంది ప్రయాణికుల బ్యాగుల నుంచి విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లు చోరీ చేశారు దుండగులు. రాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగింది. తమ వస్తువులు పోయాయని ఆలస్యంగా గుర్తించి ప్రయాణికులు కోచ్లోనే ఆందోళనకు దిగారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సిబ్బంది సూచించడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. 2-2:30 ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు, గాజులు, ఫోన్లు అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకింద పెట్టుకుని పడుకున్నాక 2:30 ప్రాంతంలో తలకిడ కింద కూడా తీసేశారండి. తలగడ కింద తీసేశారు. మొత్తం అన్నీ మా B4లో అటువైపు ఇటువైపు 3 బోగీల్లో దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయాయి. అందరూ ఏడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మా పక్కన అమ్మది వాళ్ళ షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ జరిగింది. B3, B4 ఏసీ కోచ్ల్లో ఉన్న దాదాపు 30 మంది ప్రయాణికుల బ్యాగుల నుంచి విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లు చోరీ చేశారు దుండగులు. రాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, తమ వస్తువులు పోయాయని ఆలస్యంగా గుర్తించారు ప్రయాణికులు. మరి కోచ్లోనే ఆందోళనకు దిగారని తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈశ్వర్లక్ష్మి, రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా 3 బోగిల్లో ఉన్నటువంటి లగేజీలను వెతికెళ్ళినట్టుగా లేట్ గా గుర్తించడం జరిగింది. ఈ ఘటన కూడా షిరిడి నుంచి సికింద్రాబాద్ మీదుగా కాకినాడకు వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ రైల్లో అయితే తెల్లవారుజామున చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. లాతూరు సమీపంలోని తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే రైలు బీదర్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత తమ లగేజీలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు కూడా బాధితులు లబోదిబోమంటూ కూడా అరవడం జరిగింది. వెంటనే రైలు నిలిపివేసి కూడా ఆపేసి కిందకు దిగి ఆందోళన కూడా దిగడం జరిగింది. సో దీంతో రైల్వే అధికారులు కూడా రైల్వే పోలీసులకు కూడా బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ రైలు ఏదైతే ఉందో రైలు నెంబర్ కూడా 17205, అలాగే షిరిడి నుంచి కూడా కాకినాడ ఎక్స్ప్రెస్ లోని 3 బోగిల్లో కూడా మొత్తం దోపిడీకి పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు ప్రయాణికులు ఎవరైతే బాధితులు ఉంటారో వారు షిరిడి సాయి దర్శనం చేసుకుని కూడా తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి లబోదిబోం అంటూ కూడా చాలా మంది బాధితులు అక్కడ నిరసన చేపడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఎవరు ఎత్తుకెళ్లారన్న కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పల్లి బైద్యనాథ్ వద్ద ప్రయాణికులు లగేజ్లతో దొంగలు ఉడాయించారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. 3 బోగిల్లో ఉన్న వారంతా కూడా ఇటు ఏపీకి అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రయాణికులే. అయితే బీదర్ రైల్వే పోలీసులు ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ సమయంలో అధికారులతో కూడా వారు ఎవరైతే బాధితులు ఉంటారో వారందరూ కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది. ఎందుకంటే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానము ఇవ్వడం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి కూడా గురవ్వడం జరిగింది. సో ఓ అధికారి అయితే క్యాజువల్ అంటూ కూడా సమాధానం కూడా ఇవ్వడంతో ఇటు బాధితులు మా వస్తువులు దోపిడీ జరగడం మీకు సామాన్యంగా కనిపిస్తుందా, అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా దీంతో ఉద్రిక్తత వాతావరణం కూడా చర్చిస్తుంది. సో మొత్తానికి అధికారి అనడంతో కూడా అలా నిర్లక్ష్య వ్యవహరించడం కూడా బాధితులు ఆవేశం కట్టలు తెంచుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2 గంటలైనా కూడా ఫిర్యాదు తీసుకోలేదని చెప్పేసి కూడా బాధితులు ఆందోళనకు దిగడం జరిగింది. తమకు న్యాయం చేసే వరకు కూడా కదిలేది లేదని చెప్పేసి కూడా
స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికైతే చివరికి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా జోక్యం చేసుకోవడంతో వాళ్ళు శాంతించడం జరిగింది. అనంతరం రైలు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇది దాదాపు 2 గంటల పాటు కూడా రైలు ఆ స్టేషన్ లో నిలిచిపోవడంతో ఇతర ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది. సో ప్రయాణికులంతా కూడా సురక్షితంగా భావించి ఏసీ బోగిల్లోనే చోరీ జరగడం అనేది మనకు కొంచెం చోరీ జరగడం అనేది, ఎందుకంటే అధికారులు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తో అక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన తీరు, కానీ అక్కడే ఏసీ బోగిల్లోనే చోరీ జరగడం అనేది తీవ్ర బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు కూడా వాళ్ళ లగేజ్ లో కొంత సొమ్ము కూడా ఉంది అని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఎవరు చోరీ చేశారు అనే కోణాల్లో కూడా ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు అనే సమాచారం అయితే అందుతుంది వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.